మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో మెమరీ ఏదైనా షేర్ చేసి విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ అది. ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సార్ బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళా. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నా కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైంలో. లక్ష్మి గారు వచ్చారు. లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న, ఆయన చాలా మిస్ అయింది. అనుకున్నా ఆయన బాగానే ఉంటాడు, బట్ మిస్ అయినా పట్టుకో ఇలా చేయడానికి లేదు. ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలు ఆఫ్ అయితే నైట్ టైంలో కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు, 24/7 జరుగుతూనే ఉంటుంది. ఎవరన్నా సేవ్ అవ్వాలనుకుంటే నిఖిల్ పృథ్వీ టీంకి వస్తారు, అది రియలే కదా? అంటే ఎవరన్నా సేవ్ అవ్వాలి అనుకున్నారు మీ టీంకి అటాచ్గా వస్తారు. సో ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నారు మీ టీంకి కానీ నిఖిల్ టీంకి కానీ వచ్చారు, వాళ్ళు నిజంగానే సేవ్ అవుతారు. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు అన్ని 100% రియల్. అక్కడ కాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అది చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యూన్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి అవి కాకుండా వేరేలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు, అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు. కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ అంటే అది జోక్ గా వెళ్ళాలి తప్ప జోక్ అవినాష్ చేస్తారు కదా అలా నాకు రాదు చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనస్సాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలేదు. నేను అనుకున్నా బట్ హాయ్ బాను అన్న, మీరు ఎమోషనల్ అగ్రెసివ్ అన్న టికెట్ టు ఫినాలే లేకుండా అంటే ఎమోషనల్ అగ్రెసివ్? నేనా మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. టికెట్ ఫినాలే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు. అవునవును, దాని వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అవును, ఆఫ్ కోర్స్. తెలీదు నాకు, ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి, వీటిలో అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. కింగ్ రోహిణి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో ఓకే, మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా, ఈగ అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా, ఈగ అనుకో. సో నువ్వు చీమ అని చెప్పాను అలా.
శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? వెళ్తారా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. మీరు ఇన్ని వారాలు అలా బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ నుంచా వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలనే అన్నారని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్ లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్ గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్ గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ తో కూడా వాడని మాట్లాడతాను నార్మల్ గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని వద్దు అన్నా సరే అన్నారు కదా మీరు చాలా సార్. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కోపంలో అంటే ఏం చేస్తాం అలా చెప్పిన. మీకు నెగిటివ్ అయింది అనుకున్నారు అది బయట? అయిందో నెగిటివ్ నాకు తెలుసు. మీకు యాంటీస్ కూడా ఉంటారు కదా, నేర్చుకున్నప్పుడే యాంటీస్ వాళ్ళకి ఏమని చెప్తాను? యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే వాళ్ళకి నేను వాళ్ళ సపోర్టర్స్ ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతుంది. అదే వర్డ్స్ ఆలోచిస్తా. పెళ్ళి ఎప్పుడన్నా నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉందా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటే చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నాను వాళ్ళకి. బాగా ఎమోషనల్ కొన్ని సీన్స్, ఎమోషనల్ అయిన పాయింట్స్ ఏమన్నా అనిపించింది? ఎమోషనల్ రీసెంట్ గా మెగా చీఫ్ ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటది అనుకున్నా. నాకెందుకు చీఫ్, నేనే బిగ్ బాస్ చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీలో వచ్చి చెప్పారు ఫ్యాన్స్ చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నాను చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలి అనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్స్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అనమాట బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది. ఆ టైం ఆడియన్స్ చెప్పండి, నేను ఒక మాట చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు చూడు, అక్కడ మీరు సేవ్ అయ్యారు. ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండేదేమో అనిపించింది అయ్యా. నా క్యారెక్టర్ నేను తగ్గించాను ఫైనల్కి వెళ్ళకపోయినా. అంటే మీకు మైనస్ ఏమేమంటే మీరు బిగ్ బాస్ ఆడినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్ కి గెలవాలంటే బయటకి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయాలి. నాకే సపోర్ట్ చేస్తే మీరు గేమ్లో చూసుంటారు. డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్కి గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు. ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టాను తెలిసింది మాకు. బ్రో వరస్ట్ సిచ్యువేషన్.
పోస్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు పోస్ట్ సైక్ అయింది చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పండి ఆ టైం. గౌతమ్తో గొడవ కుకింగ్ హౌస్ లో తేజ అనుకుంటాను, తేజ బాగా చేస్తారు కుకింగ్. ఎలిమినేషన్ వేరే బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దాని వల్ల నేను బయటకు వచ్చాను. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు. సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యు సే యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. మణికంఠ గేమ్ ఏమంటారు? మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్ లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటారులే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలా సగానికి పైగా ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారో సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారంటున్నారు. ఓకే, ఆ మణికంఠ కదా ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలుసు. అది ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చు. లేదు మణికంఠ వెళ్ళిపోవడం, మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా కనిపించింది? మణికంఠనే వెళ్తా నాకు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే బెనిఫిటా డిసడ్వాంటేజ్? మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 weeks 11 weeks 12 weeks ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి. అంటే 8 members అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాము, వాళ్ళు 8 ఉన్నాము, కొంచెం డిసడ్వాంటేజ్ అది మా పరంగా. ఇప్పుడు గౌతమ్ విన్నర్ రేస్ లో ఉన్నాడు కదా, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళి మీకు ఎలా అనిపించింది? గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను. బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటాను. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం. ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ గేమ్ గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం అంటే ఫేక్ ఉన్నాడా లేదా జెన్యూన్ అనిపించాడా? అంటే గేమ్ ప్రకారం ఉన్నాడు. గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు, బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది. ఎవరు గౌతమా? అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ నామినేట్ చేయటం ఎలా కనిపించింది? బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో. లాస్ట్ క్వశ్చన్ అన్నా, ఇప్పుడు యష్మి గారు ఇప్పుడు వాళ్ళకి యష్మి గారికి ఏమైనా ఎమోషన్ అనిపించే బాధ అనిపించినా పృథ్వీ తోటి అంటే మీతోని మన నిఖిల్ తోని బాగా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్చుకోవడం జరిగింది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతో అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే హగ్ చేసుకున్నది అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. లేదు తెలీదు. ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఎవరి సపోర్ట్? లాస్ట్ క్వశ్చన్, మీరు శాంటాస్ లో ఏడ్చారు కదా, శాంటాస్ ఓకే అది ఏడ్చారు కదా, మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా మీరు రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారా? నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను. ఒక్కసారి కూడా మెగా చిప్ అవ్వలేదు కదా, వాళ్ళకి కరెక్ట్ అయి ఉంటుందని ఏడ్చాను.
అన్న అదే పిక్చర్ డైహార్డ్ ఫ్యాన్ అడుగుతున్నా ఈ 25th మ్యాక్స్ రిలీజ్ అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది? లేదు ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకోవచ్చిన ఏ సాంగ్ ఇది మ్యాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తుంది అంతా. ఇప్పుడు తెలుగులో సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేసే అవకాశం ఉందా? తెలుగులో సినిమాలు కానీ సీరియల్స్ కానీ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా. తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది, కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంటే బిగ్ బాస్ లో ఫుడ్ బాగుంటుంది బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంత సెట్ కాదంట. థ్యాంక్ యూ.